హలో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి ఫస్ట్ వీడియో చేయబోతున్నాం. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, చాలామంది నా దగ్గర ఈ ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఈ బీటెక్ అయిన ఫ్రెషర్స్, వాళ్ళు రెగ్యులర్గా జాబ్ అనేది ఎలాగ కొట్టాలి అని ఒక ఇద్దరు ముగ్గురు నన్ను అప్రోచ్ అయ్యారనమాట. మార్కెట్ చాలా కష్టంగా ఉంది, ఎలా అప్రోచ్ అవ్వాలని. దానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక ఫ్రెషర్గా మనం జాబ్ కొట్టాలి అంటే వన్స్ మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే పీసీ వస్తుంది. అంటే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, మీ 10th క్లాసు ప్లస్ మీ ఇంటర్, మీ డిగ్రీ, ఇవన్నీ ఈ మూడిటితో పాటు ఒక దగ్గర పెట్టుకొని ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, మనకు ఫ్రెషర్ జాబ్ కొట్టినప్పుడు మీకు అందరికీ తెలియదు, యాప్టిట్యూడు, రీజనింగు, అర్థమెటిక్, పజిల్, కమ్యూనికేషన్, ఈ ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఎక్కడ ఆఫ్లైన్ క్యాంపస్కి వెళ్ళినా, ఏ కాలేజీలో డ్రైవ్ కండక్ట్ చేసినా కూడా మీకు వితౌట్ రిటన్ టెస్ట్ అనేది మీరు చాలా కష్టం. సో రిటన్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలంటే దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు జనవరి కదా, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతిరోజు 1 అవర్ యాప్టిట్యూడ్ 10, రీజనింగు, పజిల్, అర్థమెటిక్, రోజుకి 10 క్వశ్చన్స్ చెప్పున 4 నోట్స్లు కొనండి. పెన్ను పెట్టాలి. పెన్ను పెట్టి 4 నోట్స్లు కానీ ప్రిపేర్ అయితే అట్లీస్ట్ రోజుకి 10 అంటే ఓన్లీ 25 డేసే వేసుకుందాం. అంటే 250 వస్తాయి. అంటే ఈచ్ వన్ 10 అంటే 250, అంటే 4 మొత్తం 1000 వస్తాయి. మీకు 4 months అంటే ఉంటుంది, మ్యాక్సిమం 4000కి వెళ్తారు. ఈ 4000 మించి వాడేమి క్వశ్చన్లు అడగడు, ఎక్కడ కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కడ ఆఫ్లైన్కి వెళ్ళినా, తర్వాత కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏం చేసినా కూడా ఈ 4000 క్వశ్చన్స్ మీకు సరిపోతాయి. అట్ ద సేమ్ టైం 1 అవర్ అది చదువుతో పాటు ½ an hour ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే చాలా సింపుల్ అనుకుంటారు. అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు 10 minutes చెప్పేటట్టు ఉండాలి. 10 minutes. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే మొత్తం ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ కూడా వీడియోస్ వస్తున్నాయి. మీ కమ్యూనికేషన్ పెంచుకోవడానికి మొత్తం వీడియోస్ అని చాలా 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 వస్తున్నాయి. ఒక కమ్యూనికేషన్ మీద ఉన్న 40 minutes 30 minutes కానీ పెడితే ఈజీగా జాబ్ అనేది కరెక్ట్గా ఒక 4 months కష్టపడితే ఈజీగా కూడా వేస్తారు జాబ్ ఫ్రెషర్స్కి. ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేవాడికి అంటే 4 years ఎంత ఇంపార్టెంటో, లాస్ట్ సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈజీ అనుకుంటాం. ఈ 3 months మీ కెరీర్కి చాలా ఇంపార్టెంట్. ఈ 3 months కానీ మీరు రిటర్న్ మీద ఫోకస్ పెట్టి కొద్దిగా కమ్యూనికేషన్ మీద ఫోకస్ పెడితే మీరు అన్ని కంపెనీలకి ఎలిజిబుల్ అనమాట. మొత్తం సర్వీస్ బేస్డ్ అంటే మనకి టీసీఎస్ కానీ, ఐబిఎం కానీ, యాక్సెంచర్ కానీ, వీటికి ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం మీరు ఇంకా కొద్ది కష్టపడి మీరు లక్ బాగుంటే ప్రోడక్ట్ బేస్డ్, ఇప్పుడు సపోజ్ బెంజ్ కానీ, ఏఎన్జీ కానీ, వాల్వో కానీ, హాట్స్టార్ కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కేటగిరీ కింద వస్తాయి. వీటికి కూడా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీటిలో కొద్ది ప్యాకేజెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో మీరు వచ్చే ఈ 4 months జనవరి నుంచి కానీ మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా సర్వైవ్ అయిపోతారు. ఈ 4 months అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరిని షేర్ కూడా చేయండి.